హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈరోజు ఈ వీడియోలో ప్లే స్టోర్ సెట్టింగ్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ప్లే స్టోర్ అంటే తెలుసు కదా, చాలామందికి తెలిసిన విషయమే, తెలుసు యాప్. ఎందుకంటే మనం ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలన్నా మనం ప్లే స్టోర్ ద్వారానే యాప్స్ అనేది ఇన్స్టాల్ చేస్తాము. బట్ దాంట్లో సెట్టింగ్స్ కూడా ఉంటాయి. ఈ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు పూర్తిగా. చాలామందికి తెలియని విషయాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ వాళ్ళకి యాప్స్ కావాలో అవి టైప్ చేసేసి ఇన్స్టాల్ చేసుకుంటారు. ఓకేనా, బట్ ఇక్కడ చూడండి, మనకి పైన ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్ బటన్. ఇక్కడ చూసుకున్నారనుకోండి, ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, యాప్స్ అండ్ గేమ్స్. మనం యాప్స్ గేమ్స్ అన్ని డౌన్లోడ్ చేయాలంటే డిఫాల్ట్గా అది ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. తర్వాత మై యాప్స్ అండ్ గేమ్స్. ఓకేనా, ఇది క్లిక్ చేస్తే మనం ఇన్స్టాల్ చేసినట్టు. ఓకేనా, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక అప్డేట్ ఉంది. ఇక్కడ ఆల్ అంటే మనం ఇన్స్టాల్ చేసినంటే మన ఈమెయిల్తో ఇన్స్టాల్ చేసి ఉంటాం కదా, ఎప్పటి నుంచో ప్రతి ఒక్క యాప్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. పాత మనం ముందు ఫస్ట్ వేరే మొబైల్లో ఇదే ఈమెయిల్తో యూజ్ చేసి ఉంటాము. ఓకే, ఆ మొబైల్ ఏమేమి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసాము, కొన్ని మర్చిపోయి ఉంటాం మనము. అవి కావాలనుకునే మనము ఇక్కడ నుంచే మనము అన్నీ చూసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి చాలామందికి తెలిసిన విషయాలు. బట్ తెలియని విషయాలు కూడా దీంట్లో చాలా ఉంటాయి. ఏంటంటే ఇక్కడ కింద చూడండి, సెట్టింగ్స్ అని ఉంది కదా, సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇవి చాలామంది యూజ్ చేయరు. బట్ దీనివల్ల యూజ్ ఏంటంటే మన టైం సేవ్ అవుతుంది. కొన్ని మనం లిమిట్ రెస్ట్రిక్షన్స్ కూడా, పేరెంటల్ కంట్రోల్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. అవేంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, జనరల్ ఆటో అప్డేట్ యాప్స్. వాటి మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ 3 ఆప్షన్స్ వచ్చాయి. ఈ ఆప్షన్ దేనికి ఉపయోగపడుతుందంటే, మనం ఇప్పుడు కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేస్తాము. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తారు, తర్వాత ఫ్యూచర్లో మనకి ఆ యాప్ నుంచే అప్డేట్స్ వస్తాయి. కొంతమంది ఏం చేస్తారంటే, ఆ యాప్ జస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకుని ఏమైనా అప్డేట్స్ వచ్చాయా లేదా అని వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ అప్డేట్స్ వస్తే అక్కడ అప్డేట్ అవ్వాలని క్లిక్ చేస్తూ ఉంటారు కదా. అలా కాకుండా ఇది ఆటో అప్డేట్స్ అనేది ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యాప్కి అప్డేట్, లేటెస్ట్ కొత్త అప్డేట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు ఆటో అప్డేట్ అనేది ఆన్ చేసి పెట్టారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ మొబైల్లో అదే ఇన్స్టాల్ అయిపోతుంది. మీరు అప్డేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, దానివల్ల మన టైం సేవ్ అవుతుంది. మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎప్పుడైతే లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ చేస్తారో మీ మొబైల్కి వస్తూనే ఆటోమేటిక్గా అవే ఇన్స్టాల్ అయిపోతుంటాయి. ఇక్కడ ఆప్షన్స్ మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే తీసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ డు నాట్ ఆటో అప్డేట్ యాప్స్. ఆటో అప్డేట్ యాప్స్ మీకు అవసరం లేదనుకుంటే ఫస్ట్ మీద క్లిక్ చేయండి. చూడండి, నెక్స్ట్ సెకండ్ వన్, ఆటో అప్డేట్ యాప్స్ అట్ ఎనీ టైమ్, డేటా ఛార్జెస్ మే అప్లై. అంటే మీకు మొబైల్లో నెట్ బ్యాలెన్స్ అన్లిమిటెడ్ ఉందనుకోండి, అంటే మీకు లిమిట్ లేకుండా అన్లిమిటెడ్ ఉన్నప్పుడు మీకు ఏం పర్వాలేదు. ఎప్పుడు కొత్త అప్డేట్ వచ్చినా నాకు ఆటోమేటిక్గా అప్డేట్ కావాలని మనం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే అప్డేట్ అయిపోతుంది. థర్డ్ వన్ చూడండి, ఆటో అప్డేట్ అనేది కావాలి, బట్ నా మొబైల్ డేటా ద్వారా కాదు. నేను ఎప్పుడు వైఫై కనెక్ట్ చేస్తానో, నేను ఎక్కడికైనా వెళ్తే అక్కడ వైఫై ఉంటుంది కదా, వైఫై కనెక్ట్ చేస్తానో కేవలం అప్పుడు మాత్రమే అప్డేట్ కావాలనుకుంటే మీకు కింద లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్, వాటి మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకుంటే మీకు వైఫైతోనే అవి అప్డేట్ అవుతాయి. ఇప్పుడు నాకైతే నెట్ బ్యాలెన్స్ ఇబ్బంది లేదు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ అన్లిమిటెడ్ అని ఉంటుంది. అన్లిమిటెడ్ నెట్ ఉన్నప్పుడు నేను సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, ఈ విధంగా మనం పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు అప్డేట్ వస్తే అప్పుడే ఆ యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా, మనం అప్డేట్ చేయాల్సిన పని లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక ఫీచరు. తర్వాత చూడండి, నెక్స్ట్ వన్, యాడ్ ఐకాన్ టు హోమ్ స్క్రీన్. ఇది డిఫాల్ట్ ఉంటుంది. మీరు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే హోమ్ స్క్రీన్ మీద మీకు యాప్ ఐకాన్ రావాలనుకుంటే అది క్లిక్ పెట్టుకోండి, లేదంటే తీసేయండి. తర్వాత క్లియర్ లోకల్ సెర్చ్ క్లియర్ చేసుకోవచ్చు. చూడండి, నోటిఫికేషన్, యాప్ అప్డేట్స్ అవైలబుల్. ఒకవేళ కొత్త అప్డేట్స్ ఏమన్నా వస్తే మీకు నోటిఫికేషన్లో కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్, ఫేస్బుక్ కొత్త అప్డేట్ వచ్చింది, మీకు నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ మీద టిక్ చేసుకుంటే మీకు పైన నోటిఫికేషన్ బార్లో ఇక్కడ చూపించేస్తుంది. ఓకేనా, యాప్స్ ఫర్ ఆటో అప్డేటెడ్. ఒకవేళ ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పాం కదా, ఆటో అప్డేట్ అయిన తర్వాత మనకి నోటిఫికేషన్ కావాలి అనుకుంటే మీ అప్లికేషన్, మీ యాప్ అనేది అప్డేట్ అయ్యింది అని మనకి నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు.
చూడండి ఇక్కడ జీమెయిల్ ద్వారా రికమెండేషన్ ఇది డిఫాల్ట్గా ఉంటుంది, అది అలానే పెట్టండి. తర్వాత చూడండి దీంట్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే పేరెంటల్ కంట్రోల్స్. ఇక్కడ ఉంది కదా పేరెంటల్ కంట్రోల్స్, అది క్లిక్ చేస్తే చూడండి మీకు ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక పిన్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ఓకే 1 2 3 4 ఓకే. చూడండి ఎనేబుల్ అయింది. ఎనేబుల్ అయిన తర్వాత ఇక్కడ చూడండి సెట్ కంటెంట్ రెస్ట్రిక్షన్స్, తర్వాత యాప్స్ అండ్ అలో ఆల్ ఇంక్లూడింగ్ అన్రేటెడ్ అని ఉంది కదా. సెకండ్ ఆప్షన్ చూసాను చూడండి, ఇక్కడ రేటెడ్ 3+4 7+, 12+ అని. ఇక్కడ మామూలుగా కొన్ని మనం ప్లేస్లో చూస్తే యాప్స్ కింద 3+, 12+, 18+ అని ఉంటాయి. ఇవి ఏంటంటే ఇది ముఖ్యంగా దేనికోసం ఉపయోగపడుతుందంటే ఈ యాప్ ఇప్పుడు మన పిల్లలకి మనం మొబైల్ ఇస్తాము, అంటే చిన్నపిల్లలకి మనం ఇంట్లో ఒక మొబైల్ పెట్టిస్తాం. వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు ఆ ఎక్కువగా గేమ్స్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు ఆడుకోవడానికి. ఇంట్లో ఒక మొబైల్ పెడతాం కదా, అటువంటిప్పుడు మనం పేరెంట్ అయినప్పుడు మనకి ఈ ప్లే స్టోర్కి కొన్ని కంట్రోల్స్ అనేది పెట్టుకోవచ్చు. అంటే మన పిల్లలు కొన్ని యాప్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి, మిగతావి యాప్స్ డౌన్లోడ్ చేసుకోకూడదు వాళ్ళు, ఓకేనా. అటువంటిప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ పిల్లలు 3 ఇయర్స్ లోపల 3 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ మధ్యలో ఉన్నారు అనుకోండి, 4-5 ఇయర్స్ అని. ఇప్పుడు మీరు ఇంతవరకే క్లిక్ చేసి ఇప్పుడు చూడండి రేటెడ్ 7+, అంటే 3 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ లోపల వాళ్ళకు సంబంధించిన యాప్స్ మాత్రమే ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది, మిగతా యాప్స్ కనపడవు, ఓకేనా. అలా కాకుండా 12 ఏళ్ళ లోపల పిల్లలు అయితే ఓకేనా 12 వరకు సెలెక్ట్ చేసుకోండి. అంటే 7 నుంచి 12 వరకు కొన్ని గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ ఎలా అంటే 3+ వరకు 7+ వరకే ఆ గేమ్స్ ఉంటాయి, 12+ కొన్ని గేమ్స్ ఉంటాయి. అలా మీ పిల్లలు ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేసుకోకుండా ఓకేనా. ఇలా జస్ట్ మనం రిస్ట్రిక్షన్ పెట్టుకోవచ్చు. 12 ఇయర్స్ లోపల 12 పెట్టుకుంటే 16 ఇయర్స్ అంటే 16 ఇయర్స్ లోపలే కొన్ని యాప్స్ మాత్రమే చూపిస్తాయి, గేమ్స్ కానీ కొన్ని అప్లికేషన్ కానీ, ఓకేనా. రేటెడ్ 18 అంటే ఇది జనరల్ మనం కామన్గా మనం యూజ్ చేస్తాం కదా, ఎవరికైనా అదే మనం యూజ్ చేస్తాం కదా జనరల్గా ఈ విధంగా ఉంటుంది. అలా లేకుండా అలో ఆల్ ఇన్క్లూడ్ అన్రేటెడ్ అంటే ప్లే స్టోర్ దొరికే ప్రతి అప్లికేషన్ కూడా మనం అలో అనేది పెట్టుకోవచ్చు. జనరల్గా ఈ విధంగా ఉంటుంది. మీరు మీ పిల్లలకి రిస్ట్రిక్షన్ పెట్టాలనుకుంటే జస్ట్ 12 ఇయర్స్ 7 ఇయర్స్ వరకు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఏం కావాలో కేవలం ఆ యాప్స్ మాత్రమే డిస్ప్లే అయితే వాళ్ళు అవి మాత్రమే ఇన్స్టాల్ చేసుకోగలుగుతారు, ఓకేనా. ఇప్పుడు నేను ఇలానే పెడతాను కాబట్టి మామూలుగా ఇప్పుడు 12 అంటే 12 పెట్టి సేవ్ చేయండి. నేను అలా అంటే సేవ్ చేసినాను అనుకోండి, చూడండి ఇలా ఉంటుంది. ఒకవేళ పేరెంటల్ కంట్రోల్ నాకు అవసరం లేదనుకుంటే ఇక్కడ పైన ఉంది కదా డిసేబుల్ చేయండి, ఓకేనా. మళ్ళీ కామన్గా మనకి ప్రతి అప్లికేషన్ ఆల్ అప్లికేషన్ అనేది మనకి చూపించేస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. అది పేరెంటల్ కంట్రోల్. చూడండి ఇంకా దీంట్లో ఉంటే చూడండి అకౌంట్ అని ఉంది కదా, మన అకౌంట్ అంటే పేమెంట్ మెథడ్స్ అంటే ఇప్పుడు మనం మన ప్లే స్టోర్లో కొన్ని అప్లికేషన్స్కి డబ్బులు పెట్టి కొనుక్కోవాలంటే అవి జస్ట్ మన క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ అడుగుతూ ఉంటాయి. అటువంటిప్పుడు యాడ్ న్యూ పేమెంట్ మెథడ్ అని క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మన బిల్లింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడ యాడ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, మన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఎంటర్ చేయాలనుకుంటే జస్ట్ దాని మీద క్లిక్ చేసేసి మన నెంబర్ ఎంటర్ చేసేస్తే ఇక్కడ ప్లే స్టోర్లో అనేది మన అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. మనం ఎప్పుడు కావాలనుకుంటే మన అప్లికేషన్స్ అవి జస్ట్ అక్కడ ఇన్స్టాల్ కొడితే ఆటోమేటిక్గా మన అకౌంట్లోంచి డబ్బులు కట్టే మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. అలా కాకుండా మన సిమ్ ఉంటుంది కదా, సిమ్లో ఉండే డబ్బులు కట్టే కొంతమంది క్రెడిట్ కార్డు ఉండవు, డెబిట్ కార్డు లేవు అనుకోండి, జస్ట్ ఆన్లైన్లో అకౌంట్ డబ్బులు లేవు, మీ మొబైల్లో సిమ్లో ఒక 200-300 రూపీస్ బ్యాలెన్స్ ఉంది, మీ సిమ్లో నుంచి యాప్ కొనుక్కోవాలనుకుంటే జస్ట్ కింద ఆప్షన్ ఉంది కదా, మీ సిమ్ క్యారియర్ నుంచి కట్ అయితే మీకు అలా అయినా మీకు ఆ అమౌంట్ యాప్ అనేది కొనుక్కోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఆ విధంగా ఇప్పుడు మనకి అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత రెడీమ్ అంటే మీకు ఏదైనా కొన్ని రెడీమ్ పాయింట్స్ వస్తాయి కదా, కోడ్స్ వస్తాయి, వాటి ద్వారా అయినా మీరు యాప్స్ అనేది కొనుక్కోవచ్చు. ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత విష్
విష్ లిస్ట్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక యాప్ కొనుక్కోవాలనుకుంటాం, మన అకౌంట్లో డబ్బులు లేవు, బట్ నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను కొనుక్కోవాలనుకున్నాను అనుకోండి, ఓకేనా. అటువంటప్పుడు మనము ఆ యాప్ దగ్గర మనము యాడ్ టు విష్ లిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పెయిడ్ యాప్స్ ఉంటాయి చూడండి, టాప్ పెయిడ్ యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఈ యాప్ నేను కొనుక్కోవాలి, ఓకేనా. కొనుక్కోండి, ఇక్కడ చూడండి $3.22 అని ఉంది. ఇప్పుడు నా అకౌంట్లో డబ్బులు లేవు, బట్ నేను ఈ యాప్ కొనుక్కోవాలి, బట్ నెక్స్ట్ టైం నేను మర్చిపోతాను అనుకోండి, ఇది ఎక్కడ ఉంది ఏమో తెలియదు, మర్చిపోయి ఉంటాను. అటువంటిప్పుడు ఇక్కడ పైన చూడండి గ్రీన్ డాట్, ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా పైన హెచ్డి పక్కన, అక్కడ టిక్ చేసామనుకోండి, ఓకేనా, అంటే మన విష్ లిస్ట్లో ఇది యాడ్ అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మన విష్ లిస్ట్ ఓపెన్ చేసామనుకోండి, చూడండి నేను అక్కడ యాడ్ చేశాను కదా, అక్కడ యాడ్ చేస్తే మనకి ఇక్కడ చూపించేస్తుంది. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం ఈ యాప్ అనేది కొనుక్కొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ విధంగా మన విష్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్ ఇది ప్లే స్టోర్ సెట్టింగ్స్ గురించి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కొన్ని కంట్రోల్స్ అనేది మన పేరెంటల్ కంట్రోల్ ద్వారా పిల్లల్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అప్లికేషన్స్, మన అకౌంట్, విష్ లిస్ట్, ఇలా ఈ విధంగా మనం ఆటో అప్డేట్స్ అనేది ఈ విధంగా సెట్టింగ్స్ ద్వారా మనము చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ రూపంలో రాయండి, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. అలాగే ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు ముందు ఇలాంటి మంచి వీడియోస్ నా ద్వారా చూసుకోగలుగుతారు, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.